నీ వైపు వీస్తున్న గాలుల వైపు నువ్వు చూడకూడదు, నీ శ్రమ వైపు నువ్వు చూడకూడదు, నీ కలవరం వైపు నువ్వు చూడకూడదు, నీ కుటుంబాన్ని కృంగదీస్తున్న పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదు. ఎందుకో నువ్వు వాటి వైపు చూస్తే తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేసి ఇక ఈ వైపుగా పరిగెడతావు. ఇక నీ ధ్యాస అంతా దేని మీద ఉంటుంది? శ్రమల మీద, కన్నీళ్ళ మీద, అవమానాల మీద. వాళ్ళు ఎట్లా అన్నారు నన్ను, వీళ్ళు ఎట్లా అన్నారు నన్ను. ఇక ఇదే గోల తప్ప దేవుని గోల లేదే, దేవుని మనసు లేదే, దేవుని భక్తి లేదే, దేవుని మీద ఆనుకున్న అనుభవం లేదే. యేసు వైపు చూస్తున్న అనుభవాలలో నుంచి ప్రక్కకు తొలగిపోయావే. ఒకటి లోకాశ అయినా నిన్ను ప్రక్కకు తీసుకెళ్ళిపోతుంది, నీకు కలిగిన శ్రమ అయినా నిన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అలా నువ్వు ప్రక్కకి వెళుతున్నావంటూ నువ్వు ఎవరి మార్గంలో ఉన్నట్టు? బిలాము మార్గంలో ఉన్నావు. మీరు గమనించాల్సింది ఏంటంటే, లోకాశల వైపు పరుగులెత్తి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయినా ఒకటే, శ్రమల వైపు చూస్తూ నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకున్నా ఒకటే. రెండిట్లో ఏదైనా సాతానుగా టార్గెట్ ఏంటి? నీ ఆధ్యాత్మిక జీవితం నాశనం అవ్వాలి. మరి వాడి చేతికి చిక్కుతున్నావు కదా. నా ప్రియ దేవుని సంగమా, ఏ పరిస్థితుల వైపు చూడక తిన్నని మార్గములో యేసు వైపు మాత్రమే చూచుదముగాక.